ఏం చేస్తున్నావు రేఖ? ఇవి నా సామాన్లు కదా. మనం ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదు రాఘవ్, నేను మీ వస్తువులు కొని నాతో తీసుకువెళ్తున్నాను. అది నేను అనుక్షణం మీరు నాతో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు కదా. మీకే ప్రాబ్లం అయితే లేదు కదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీది ఈ మోనోగ్రామ్ కర్చీఫ్ అండ్ ఈ షర్ట్ ఇలాంటివి మీ దగ్గర వేరే కలర్స్లో ఇంకో 2 ఉన్నాయి కదా, అందుకే ఒకటి నా దగ్గర ఒకటి పెట్టుకోవాలనిపించింది. అండ్ మీ పర్ఫ్యూమ్ మీరు స్నానం చేసిన తర్వాత యూజ్ చేసేది, మీ టూత్ బ్రష్, మీ హెయిర్ బ్రష్, ఇంకా మీ నైట్ వేర్ కూడా పెడుతున్నాను. నేను పడుకోవడానికి వెళ్ళినప్పుడు దీన్ని నా దగ్గరే పెట్టుకుంటాను. మీరు లేని లోటు కూడా నాకు తెలియకూడదుగా. అండ్ మీ దగ్గర అన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇవన్నీ వదిలే రేఖ. నాకు మీరు నువ్వు నా సామాన్లు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతావు? చెప్పింది. నేను వెళ్ళాల్సిందే రాఘవ్, ప్లీజ్. రేఖ, అది నువ్వు ఒక్కదానివే డిసైడ్ చేసుకోలేవు. పెళ్ళి ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కదా, మరి ఇందులో ఇద్దరి సమ్మతం కూడా ఉండి తీరాలి కదా. రేఖ, నాకు తెలుసు నువ్వు నీ మాటలకి ఎఫెక్ట్ అయ్యావని. అయినా నువ్వేం దిగులు పడకు. నేను తనకి నచ్చ చెప్తాను. తను చేస్తుంది చాలా తప్పు అని. తన కోపం, ద్వేషం తన మనసులో నుంచి తీసేయాలి. ఎందుకంటే తన విషయంలో ఏదైతే జరిగిందో అది తన తప్పు, నీది కాదు. లేదు రాఘవ్, మీరు తనకి నచ్చ చెప్పలేరు. తను అర్థం చేసుకోదు. తను ఇప్పుడు చాలా కోపంగా ఉంది. మీరు చూసారు కదా తను ఏం చేసిందో. తను ఇదే పని మళ్ళీ చేయగలదు. ఈ రోజు అంటే మనం తన పక్కన ఉన్నాం, మనం తనని కాపాడాం, తనకేమీ కానివ్వలేదు. కానీ ఒకవేళ తను మళ్ళీ ఏమైనా ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఏం చేస్తాం రాఘవ్? మనం ఏం చేస్తాం? తనని ఎలా కాపాడతాం? మనం తన చుట్టుపక్కల లేకపోతే, పొరపాటున మనం తన దగ్గరికి వెళ్ళటం ఆలస్యం చేస్తేనో? నేను పశ్చాత్తాపంతో బ్రతకలేను. నా కారణంగా ఉన్నతికి ఏమైనా అయ్యిందంటే మీకు తెలీదు రాఘవ్. డాక్టర్ రాకముందు నేను ఎంత కంగారు పడిపోయాను. నేను భయంతో బ్రతకలేను రాఘవ్. అండ్ మీరెలా కృంగిపోయారు? మిమ్మల్ని మీరు ఎలా సముదాయించుకుంటారు? నేను మిమ్మల్ని అలాంటి టెన్షన్లు మళ్ళీ చూడలేను రాఘవ్. మీరు నాకు చాలా ఇంపార్టెంట్ రాఘవ్. మీరు బాధపడుతుంటే నేను చూడలేను. లేదు రేఖ, నేను ఉన్ని తప్పులకి శిక్ష నీకు పడనివ్వను. అంతే. నువ్వెక్కడికి వెళ్ళట్లేదు రాఘవ్. మనం వాళ్ళు బాధపడుతుంటే కూడా చూడలేం కదా. మనం వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నాం. దాని ముందు ఈ తప్పు, ఒప్పు ఇవన్నీ చాలా చిన్నవే కదా రాఘవ్. మనం కేవలం వాళ్ళని ప్రేమిస్తున్నాం అంతే. మనం ఆ ప్రేమ తగ్గిపోవాలనితే మనం అనుకోం కదా. నేను కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను రేఖ. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను కదా. మీరు నేను లేకుండా ఉండరు రాఘవ్. నేను ఇంటి నుంచి ఖచ్చితంగా దూరంగా వెళ్తున్నాను. కానీ దూరంగా ఉన్నా సరే ఎప్పుడు మీకు దగ్గరగా ఉంటా. అండ్ మన లవ్ స్టోరీ ఇప్పుడే కదా మొదలైంది. ఒకరికొకరు దూరంగా ఉన్నా సరే ఎవరు మన లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ అయితే పెట్టరు. అలాగని కామ కూడా పెట్టలేరు. రేఖ, ఇది కరెక్ట్ కాదు రేఖ. ఇది కరెక్ట్ కాదు. నాకు రేఖ ఇంత దగ్గరగా కావాలి. ఇంతే కాదు, ఇంతకంటే ఎక్కువగా. మనిద్దరి ఊపిరి ఎంత ఏకం అయిపోవాలంటే అసలు తెలియకూడదు. ఎవరి శ్వాస ఎవరిదో తెలియకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి.